హాయ్, అందరికీ నమస్కారం. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇలా బాల్కనీలోకి వచ్చి బయటికి చూస్తే వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. అక్కడ దూరంగా బల్బుల్లాగా పెద్దగా పూసిన పువ్వులను చూడగానే నాకు అక్కడికి వెళ్ళి వాటిని చూడాలి అని అనిపించింది. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు యూస్ఫుల్లే అవుతుంది. మొత్తం కంటెంట్ అవునో కాదు, కానీ ఎండింగ్లో నేను చెప్పే చిన్న ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ యూస్ఫుల్ అందరికీ. నాకు మా ఇంటి దగ్గర బాల్కనీ నుంచి చూస్తేనే వ్యూ ఈ పువ్వు చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. కాకపోతే నా కెమెరా క్వాలిటీ తక్కువ కాబట్టి నేను అక్కడి నుంచి ఇంత బ్యూటిఫుల్గా అయితే తీయలేను. సో దగ్గరికి వచ్చి ఇలా దీని ఆకులు గోంగూర లాగానే ఉన్నాయి. ఆ బల్బ్స్ చూడండి, అవి కూడా గోంగూర పువ్వు ఎలా ఉంటుంది అలా ఉంది. ఈ గుమ్మడి పూలను చూడండి, హాయ్ చెప్పినట్టుగా అనిపిస్తుంది కదా. ఈ పువ్వుని కోసే ముందు చెట్టుకి దండం పెట్టుకొని పువ్వు కోసుకుంటున్నా అని పర్మిషన్ తీసుకొని థ్యాంక్ యూ చెప్పి మరీ కోసుకున్నాను. అలాగే ఈ పువ్వుని కూడా. ఇవి చూడండి కొండపిండి ఆకులు. ఇక పక్కనే ఉంటాయి చూడండి, అవి మాత్రం ఎలర్జీ మొక్కలు. అవి ఉన్న పరిసరాల్లో చాలామందికి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు, ఇంకా డైరెక్ట్గా టచ్ అయితే కొంతమందికి స్కిన్ అలర్జీస్ కూడా వస్తాయి. మేము బెంగళూరులో ఉన్నప్పుడు మా కిచెన్ కాంపౌండ్ వెనకాల చాలా పెరిగేవి. ప్రతి నెల మేము ఆ మొక్కల్ని తీసేయించే వాళ్ళం. ఇంకా యూస్ఫుల్ విషయానికి వద్దాము. ఇక్కడ ఈ చెట్టు దగ్గరికి నేను వచ్చి ఆ చెట్టుకి కూడా నమస్కారం చేసుకొని థ్యాంక్ యూ చెప్పి టచ్ చేస్తున్నాను, హగ్ చేస్తున్నాను అని చెప్పి చెప్పులు విప్పి పాదాలు నేలపైన, మట్టి నేలపైనే ఆనాలి. ఒక 5 నిమిషాలు అలాగే హగ్ చేసుకొని ఉండాలి అని అనుకున్నాను, కానీ కొత్త నాకు మొదలు కాబట్టి ఒక 3 నిమిషాలు ఉండగలిగాను. రకరకాల కారణాల వల్ల మనం మట్టిలో తిరగడమే మానేసాము, కాబట్టి మనం మట్టి నుంచి తీసుకునే ఎనర్జీని తీసుకోలేకపోతున్నాము. ఇది ఒక గ్రౌండింగ్ టెక్నిక్. ఇలా చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అంతా భూమాత తీసుకొని చెట్టు ద్వారా మనకి భూమాత ఇవ్వాల్సిన హగ్గులో కాసేపులో మనకి పాజిటివిటీ వస్తుంది. ఇంతకుముందు పూలు కోసేటప్పుడు కూడా నమస్కారం చేసుకొని థ్యాంక్ యూ చెప్పి అన్నాను కదా, అందుకోసమే బీయింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ థ్యాంక్ఫుల్ అనమాట. నిర్మోహమాటంగా ఈ గ్రౌండింగ్ టెక్నిక్ని ఫాలో అవ్వగలిగితే మాత్రం మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.